హాయ్ సైన్స్ స్టూడెంట్స్, టుడే ఈ వీడియోలో లైఫ్ సైన్సెస్ సంబంధించి ఏపీపీజీ సెట్ సిలబస్ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎండింగ్లో బ్లూ ప్రింట్ కూడా చూపిస్తాను మీకు. అంటే ఏ ఏరియాస్ నుంచి కంటిన్యూస్గా రిపీటెడ్ థీమ్స్ ఉన్నాయో అవన్నీ హైలైట్ చేసి చూపిస్తాను. మీరు కూడా షాక్ అవుతారు. అంటే సేమ్ థీమ్ని పట్టుకొని ఎన్నిసార్లు రిపీట్ చేసి దాన్నే మరి తిప్పి అడుగుతున్నాడని. సో ఫస్ట్ మనం సిలబస్లోకి వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ సెల్ బయాలజీ ఇచ్చాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో కంప్లీట్గా చదవాలా, లేకపోతే ఓన్లీ ఫ్యూ థీమ్స్ మాత్రం రిపీట్ అవుతున్నాయా అంటే, నన్ను అడిగితే నేను ట్రిక్కీగా లాజిక్గా కొన్ని టాపిక్సే చెప్తాను. ఆ టాపిక్స్ మాత్రం చదివితే మాత్రం మోర్ దాన్ 60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, నీట్ ఎగ్జామ్ కంటే, గేట్ ఎగ్జామ్ కంటే, సిఎస్ఐఆర్ ఇలాంటి టాప్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి స్టేట్లో జరిగే ఏపీపీజీ సెట్కి కాంపిటీషన్ చాలా తక్కువ. మరీ కోర్సెస్ వైపు వెళ్తే డివిజన్స్గా, అంటే ఎంఎస్సి లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ అలా సపరేట్గా వెళ్తే జస్ట్ 4,000 to 7,000 అప్రాక్సిమేట్గా ఉంటారు అంతే. ఓన్లీ ఐసెట్ ఎగ్జామ్ మాత్రమే 1 lakh టచ్ అవుతారేమో. అంతకు మించి ఇక కాంపిటీషన్ అయితే అస్సలు లేదు. అలా అని చెప్పేసి టేక్ ఇట్ ఈజీగా తీసుకుందాం అని అనుకుంటే మాత్రం అది కూడా తప్పే. ఎందుకంటే 1000 బిలో ర్యాంక్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. 500 బిలో ర్యాంక్ ఉండడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు అనుకున్న కాలేజ్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇది నా ఇంటెన్షన్. సో మన ఫస్ట్ యూనిట్ సెల్ బయాలజీ చూసినట్లయితే సెల్ డివిజన్ అనే టాపిక్ నేను హైలైట్ చేశాను. ఎందుకు హైలైట్ చేశానంటే, ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్ పట్టుకొని సెల్ డివిజన్ నుంచి అడుగుతున్నాడు. మనకి తెలుసు మైటాసిస్ అండ్ మియాసిస్ అని. దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి, ఎనాఫేజ్, టీలియోఫేజ్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏది అబ్జర్వ్ చేయాలి అంటే, ఈ ఫేజెస్ ఉన్నాయి కదా, మెటాఫేజ్, ఇంటర్ఫేజ్, ఓకేనా. మళ్ళీ తర్వాత గ్యాప్ ఫేజ్ అని ఉంది, గ్యాప్ 1 ఫేజ్, గ్యాప్ 2 ఫేజ్ అని చెప్పేసి, ఎస్ ఫేజ్ అని ఉంది, సింథసిస్ ఫేజ్ అని చెప్పేసి. మనకి ఇవి కొన్ని టర్మ్స్ ఉన్నాయి ఈ సెల్ సైకిల్లో. ఈ సెల్ డివిజన్లో సెల్ సైకిల్ కూడా మనం చూసుకోవాల్సిందే. అంటే ఏది లాంగెస్ట్ ఫేజ్, ఏది షార్టెస్ట్ వన్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. సో ప్రతిది మనం చూసుకోవాలా ఈ యూనిట్లో అంటే అవసరం లేదు. ఓన్లీ సెల్ డివిజన్ టాపిక్ని మెయిన్గా ఫోకస్ చేయాలి. పర్టికులర్గా మనకు ఆల్రెడీ తెలుసు అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్లో ఏమేమి చదవాలో. చిన్నప్పటి నుంచి మనం చదివి ఉంటాం కదా సెల్ గురించి. ఏమేమి ఉంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి, ఎండోప్లాస్మిక్ రెటికులం ఉండొచ్చు, మళ్ళీ తర్వాత లైజోజోమ్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత డిఎన్ఏ ఉంటుంది. సో మనం ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి పర్టికులర్గా చదవాల్సిందే. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో డిఎన్ఏలో మళ్ళీ హిస్టోన్స్, మళ్ళీ తర్వాత క్రోమోజోమ్స్, దాని గురించి ఒకసారి బ్రీఫ్గా చూసుకోవాలి. మళ్ళీ తర్వాత న్యూక్లియస్లో వచ్చేసరికి న్యూక్లియోజోమ్ అనేది ఒకటి ఉంటుంది, న్యూక్లియోలస్ అని ఉంటుంది. ఈ టర్మినాలజీస్ అన్నీ మనం ఒక్కసారికి బ్రీఫ్గా గుర్తుపెట్టుకోగలిగితే, ఐ మీన్ ఒక పర్ఫెక్ట్ మీనింగ్, అంటే మీరు పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేంత మీనింగ్ని మీ దగ్గర ఉంచుకుంటే బిట్ ట్యాకిల్ చేయడం ఈజీ. చెప్పాలనుకుంటే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎంత ఈజీనో మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియో ఎండింగ్లో నేను కొన్ని చెప్పాను విత్ ప్రూఫ్స్తో సహా, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్తో సహా. సో యూనిట్ 1 మీకు అర్థమైపోయింది. సెల్ బయాలజీలో సెల్ డివిజన్, మైటాసిస్ అండ్ మియాసిస్,
ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్ బాగా చూసుకోవాలని చెప్పేసి. సో వెన్ కమింగ్ టు జెనెటిక్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నేను ది మోస్ట్ అంటున్నా ఎందుకంటే దీంట్లో స్పెషాలిటీ ఉంటుంది. దీంట్లో డెప్త్ అడగాలనుకుంటే ఎంతవరకైనా వెళ్ళచ్చు. జెనెటిక్స్ అంటేనే చాలామందికి ఫియర్, ఎందుకంటే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమాటిక్ లైక్ ఏ ఫిజిక్స్ స్టేట్మెంట్స్ వైజ్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు సిఎస్ఐఆర్ చూసినా, గేట్ ఎగ్జామ్ చూసినా, ఐఐటి రూక్ ఎగ్జామ్ చూసినా, గ్యాట్బీ ఎగ్జామ్ చూసినా, సో ఇలాంటి ఎగ్జామ్స్లో డెప్త్ అనేది మామూలుగా ఉండదు. జెనెటిక్స్ గురించి అడగాలంటుంటే చాలా డెప్త్ అయినా అడుగుతారు వాళ్ళు. సో అంతవరకు మన వాళ్ళు పోవడం లేదు. జస్ట్ బ్రీఫ్గా మెండెలియన్ ప్రిన్సిపల్స్, వ్రింకిల్ సీడ్, రౌండ్ సీడ్, అసలు పీస్ అతను చేసింటాడు కదా పీస్తో ఎక్స్పెరిమెంట్, సో అవి ఏంటివి అంతే. జస్ట్ కోడామినెన్స్ అంటే ఏంటి, డామినెన్స్ అంటే ఏంటి, ఇంత సింపుల్గా డార్ఫ్, టాల్ ఇలా లెవెల్లోనే ఉన్నారు వీళ్ళు. డెప్త్ అయితే అడగలేదు ఇంతవరకు. సో మనకి వీళ్ళు ఒకవేళ డెప్త్ అడిగితే ఎంతవరకు వెళ్ళచ్చు అంటే, క్రాస్ లింకేజెస్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, టూ వైట్, టూ డార్ఫ్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ర్యాబిట్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి బ్లాక్ ర్యాబిట్స్, వైట్ ర్యాబిట్స్ అని ఇచ్చేసి దాంట్లో క్వశ్చన్ అడగచ్చు. సో ఇదే కాకోకుండా రీకాంబినేషన్ ఇన్ ప్రోకారియోటిక్, ట్రాన్స్డక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, సెక్స్ డక్షన్, ఎక్స్ట్రా జీనోమిక్ ఇన్హెరిటెన్స్, ఈ యూనిట్ మొత్తం కలిపి మెండెలియన్ నాన్ మెండెలియన్ ప్రిన్సిపల్స్ ఎంత ఇంపార్టెంటో రీకాంబినేషన్ ఇన్ ప్రోకారియోట్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత సెక్స్ లింకేజ్, నేను దాన్ని హైలైట్ చేయలేదు ఎందుకంటే ఒకసారి ఇస్తారు లేకపోతే లేదు, కానీ ఇంపార్టెంట్ టాపిక్. సెక్స్ లింకేజ్, మ్యుటేషన్స్. మనకు తెలుసు మ్యుటేషన్స్ అంటే ఏంటివి. ఒక డిఎన్ఏ డ్యామేజ్ అయితే దాన్ని మ్యుటేషన్ అంటాం. దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఒక డిఎన్ఏ సెగ్మెంట్ డ్యామేజ్ అయితే దాన్ని మ్యుటేషన్ అంటాం. రకరకాల బుక్స్లో, స్టాండర్డ్ బుక్స్లో ఇంకా పర్ఫెక్ట్ డెఫినేషన్ మీకు దొరకచ్చు. బట్ మ్యుటేషన్ అంటే ఇప్పుడు మనకి టైప్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్ అని చెప్పేసి, పాయింట్ మ్యుటేషన్ అని చెప్పేసి, డిలీషన్స్, ఇన్సర్షన్స్, ఇంకా చాలా ఉన్నాయి చదివే కొద్దీ. సో అవన్నీ మనం బ్రీఫ్గా చదువుకోవాల్సిందే. ఉన్నటువంటి పాయింట్ మ్యుటేషన్ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చేసాడు అంటే మనం పెట్టాలి కదా, పెట్టలేకపోతే వన్ స్టెప్ బ్యాక్వర్డ్ ఉంటాం అందరికంటే. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే యూనిట్లో క్రోమోజోమ్స్ గురించి ఖచ్చితంగా బిట్ పడే అవకాశం ఉంటుంది. క్రోమోజోమ్స్ అంటే హ్యూమన్లో ఎన్ని ఉన్నాయి, డ్రోసోఫిలాలో ఎన్ని ఉన్నాయి, ఇలా అడగరు. ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. క్రోమోజోమ్స్లో మనకి వాటి యొక్క షేప్స్ ఉంటాయి కదా. మీరు ఎన్సీఆర్టీ క్లాస్ 11 టెక్స్ట్ బుక్ని ఇంటర్మీడియట్ది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్రోమోజోమ్స్లో షేప్స్ ఉన్నాయి. ఆ షేప్స్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. మరి వెన్ కమింగ్ టు యూనిట్ 3, నేను ఏ యూనిట్ని పర్టికులర్గా ఇంత కండిషన్గా చెప్తే మీకు ఎలా ఉంటుందంటే ఆ యూనిట్ మొత్తం మీరు పట్టేసుకుంటారు. ఒక్కసారిగా మనం ఈ యూనిట్ నుంచి ఇన్ని బిట్స్ వస్తాయి, ఈ యూనిట్ నుంచి ఇన్ని బిట్స్ వస్తాయని చెప్పలేం. అందుకే నేను టాపిక్స్ ఒకటి చెప్పేసి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ యూనిట్కి వెళ్తున్నాను. యూనిట్ 3 మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అని ఉంది. మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో సెంట్రల్ డాగ్మా నేను హైలైట్ చేశాను. ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్. సెంట్రల్ డాగ్మా, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్, డిఎన్ఏ పొలిమరేస్, ఎంఆర్ఎన్ఏ, మళ్ళీ తర్వాత ఆర్ఎన్ఏ ఏజ్, మళ్ళీ తర్వాత ప్రోటీన్ సింథసిస్ అవుతుంది కదా, ఎక్కడ సైటోప్లాజంలో సింథసిస్ అవుతుంది కదా, అది ఎక్కడ సింథసైజ్ అవుతుంది ప్రోటీన్. ఇలా సింపుల్గానే అడిగేస్తే మనం పెట్టాలి కదా. కొంతమంది ఏమో ఎండోప్లాస్మిక్ రెటికులం రీజన్ అంటారు, కొంతమంది సైటోప్లాజం అంటారు. రెండు కరెక్టేనా అంటే రెండు కరెక్టే. ఇట్లాంటివి ఎక్సెప్షనల్ కేసెస్ చూసుకోవాలి. సెంట్రల్ డాగ్మానే కదా, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్, అంతే అయిపోయింది అలా అనుకుంటే లేదు.
సైంటిస్ట్ ఎవరు చూసుకోవాలి, దాన్ని ఇన్వెంట్ చేసిండేది. మళ్ళీ తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ జీన్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్లో అడిగేకి ఏముంటాయంటే, స్ట్రక్చర్లో మామూలుగా మనకి థియరీ ఎగ్జామ్ అయితే క్వశ్చన్స్ అడగచ్చు, అంటే 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ. కానీ ఇక్కడ మనకి థియరీ పార్ట్ కాదు కదా, ఆబ్జెక్టివ్ పార్ట్. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్లో డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కన్ఫర్మేషనల్ చేంజెస్ అని చెప్పేసి సంథింగ్ ఏదో టాపిక్ ఉంది. దాంట్లో ఎలా ఉంటుందంటే, డిఎన్ఏ షేప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న షేప్స్ ఉంటాయి, అంటే ఏడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ, బిడిఎన్ఏ అని చెప్పేసి అవి కూడా చూసుకోవాలి. ఎంత యాంగిల్, ఎంత డిగ్రీస్ అని చెప్పేసి ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే మనకేం వచ్చేది, గెయిన్ అవుతాం నాలెడ్జ్, అంతే కదా. సో డిఎన్ఏ స్ట్రక్చర్లో మెయిన్గా చూసుకోవాల్సింది బాండ్స్, గ్లైకోసైడిక్ బాండ్స్, ఫాస్ఫేట్ షుగర్, నైట్రోజన్ బేస్, ఇంకా మనకి డైసల్ఫైడ్ బాండ్స్ కూడా ఉంటాయి అనుకుంటాం. సో ఇవి ఈ స్ట్రక్చర్ బ్యాక్ బోన్లో ఉంటాయి, ఇవి చూసుకోవాలి. లింకేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చూసుకోవాలి. సో ఆక్సిజన్ డిఎన్ఏలో ఉంటుందా ఉండదా, డిఆక్సీ, మళ్ళీ తర్వాత రైబోస్ షుగర్, మళ్ళీ తర్వాత పెంటోస్ షుగర్. సో ఇలాంటివి చిన్న చిన్న టర్మినాలజీస్ ఉంటాయి. సో ఆక్సిజన్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది, నేను ఇప్పుడు చెప్పాను డిఆక్సీ అని చెప్పేసి. సో ఆక్సిజన్ గ్రూప్ మీకు ఒక్కసారిగా డిఎన్ఏ అంటే డిఎన్ఏ అనే గుర్తుపెట్టుకోద్దండి, దాని ఫుల్ ఫామ్ని అబ్రివేషన్గా మీరు రాసుకొని చదువుకోవాలి. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటేనే మనకి ఓహెచ్ గ్రూప్ ఎక్కడుంది, ఎన్నో కార్బన్ మీద ఉంది. నేను ఇప్పుడు చెప్పా కదా కన్ఫర్మేషనల్ చేంజెస్ అని చెప్పేసి, ఎన్నో కార్బన్ మీద ఉంది ఓహెచ్ గ్రూప్, ఇది చూసుకోవాలి. ఒక చిన్న స్ట్రక్చర్ ఇచ్చి అదేంటి అని అడిగితేనే మరి చెప్పేయాలి. సో ఈ యూనిట్లో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వెక్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా. నేను చెప్పేది ఏంటంటే, ఈ వెక్టార్స్ చదువుకోకుండా మీరు అసలు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఇంకో టర్మ్ క్లోనింగ్ వెక్టార్స్. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటేనే క్లోనింగ్ వెక్టార్స్ లేకోకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేశానంటే వాళ్ళు పేపర్ సెట్టర్స్ కాదు, మనం ఒక స్టూడెంట్ కాదు చదువుకోకుండా పోవడానికి. క్లోనింగ్ అంటే మరి తర్వాత మీరు మోనోక్లోనల్ యాంటీబాడీస్, పాలీక్లోనల్ యాంటీబాడీస్, మళ్ళీ తర్వాత మయోలిమా సెల్స్, ఇవంతా అవసరం లేదు. ఇక్కడ క్లోనింగ్ అంటే వేరే, అక్కడ వేరు, అది ఇమ్యూనాలజీ టాపిక్. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మళ్ళీ తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఈ యూనిట్లో అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏమేమి వస్తాయి, అసలు జెనెటిక్ ఇంజనీరింగ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్లో యూజ్ చేస్తామా, లేకపోతే మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి, తర్వాత బాస్మతి, మళ్ళీ తర్వాత ఎక్సెట్రా చాలా ఉన్నాయి, నేను చెప్తా పోతే చాలా ఉన్నాయి. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం హైబ్రిడ్ సీడ్స్ని తయారు చేస్తామా, జస్ట్ ఒక లుక్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదువుకుంటూ వెళ్తే. సో ఎందుకు ఇవి తయారు చేశారు, మనకి ఏం యూజ్ ఉంటుంది, జస్ట్ చెక్ చేసుకోండి. ఈజీగా బిట్టు పెట్టాలంటే ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లో అన్నీ బాగా బ్రీఫ్గా చదువుకొని పోతే మనమే విన్ అవుతాం. టెన్షన్గా హాఫ్ చదువుకొని పోయి ఉన్న యూనిట్లో సగం చేసుకొని పోతే ఏముండదు. మన పాలసీ ఏంటి, గివింగ్ ప్రియారిటీ ఆఫరింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తున్నా కదా, వెక్టార్స్, క్లోనింగ్,
మళ్ళీ తర్వాత జీన్ రెగ్యులేషన్. జీన్ రెగ్యులేషన్ అంటే ఏంటి? ఓపెరాన్ కాన్సెప్ట్, ట్రిప్టోపాన్ అండ్ ఓపెరాన్. మీకు ఇక్కడ ఓపెరాన్ అని ఇచ్చాడు. సో ఓపెరాన్ కాన్సెప్ట్ ఏం లేదు, చాలా సింపుల్. మీకు ఈ నెట్లో కొడితేనే ఓపెరాన్ కాన్సెప్ట్ అని ఒక స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఎన్సీఆర్టీలో ఉండే పేజ్. అది మీరు ఒక్కసారి చదివేసుకొని గుర్తుపెట్టేసుకొని లేదంటే ఏదైనా రఫ్లో రాసి పెట్టేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు వితిన్ 2 to 3 minutesలో మీరు ఒకసారి అనుకోవాలన్నమాట. అంటే ఇది ఇండ్యూసర్, ఇది సప్రెసర్, ఇది ఆపరేటర్, ఈ రీజన్స్ అన్నీ ఇవి అని చెప్పేసి. ఓకేనా? సో ఈ యూనిట్లో అంతకుమించి ఇంకేమైనా చదివే ఉన్నాయా అంటే నథింగ్. వెన్ కమింగ్ టు బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ టాపిక్లో మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్. ఇక టాపికే లేదు కదా అనుకోకండి. అంటే ఏంటో కాదు, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ని కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకి టాపిక్ ఇచ్చాడు, బయో ఫర్టిలైజర్స్, బయో రెమిడియేషన్ అని చెప్పేసి. మనం బయో ఫిల్టర్స్ కూడా చదువుకొని పోవాల్సిందే. అవుట్ ఆఫ్ సిలబస్ అని మాత్రం అనుకోకండి. మళ్ళీ తర్వాత ఫర్మెంటర్స్ టైప్స్ ఉన్నాయి కదా, బ్యాచ్ ఫర్మెంటేషన్, కంటిన్యూస్ ఫర్మెంటేషన్ అని చెప్పేసి అది కూడా చూసుకొని పోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే బయోటెక్నాలజీ టాపిక్లో ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంది, నేను అబ్జర్వ్ చేసిన ప్రీవియస్ పేపర్స్లో. అంటే ఈ పర్టికులర్ టాపిక్ ఇస్తున్నారా అంటే రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి కంటిన్యూస్గా అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, బట్ రిమైనింగ్ టాపిక్స్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇప్పుడు బయో పెస్టిసైడ్స్ గురించి ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడో మనకు తెలియదు, ఎలా అయినా అవ్వచ్చు అది, అంతే కదా. బట్ మనం పెట్టగలిగేలాగే ఇస్తాడు వాడు మాత్రం. మనం బ్యాక్ స్టెప్ వేసామనుకోండి అందరికంటే బ్యాక్లో ఉంటాం. ఇప్పుడు ర్యాంక్ ఎలా ఇస్తున్నారు? ఏజ్ చూసుకుంటున్నారు, ఏజ్ ఫ్యాక్టర్ ప్లస్ సేమ్ మార్క్స్ అన్నీ తీసుకొని ఇస్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా మీరు అందరికంటే యూనిక్గా ఉండాలంటే అన్నీ బాగా పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లస్ ఎగ్జామినర్ ఎక్కడైతే ప్రిపేర్ చేసేస్తాడో, అంటే ఏదైతే చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ ఉంటుందో దాని నుంచి బిట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, కనీసం మినిమం బిట్స్. ఎందుకంటే అది టాపర్స్ని సపరేట్ చేయడానికి. ఏ పేపర్ అయినా సరే, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నుంచి గ్రామ వార్డ్ సచివాలయం ఎగ్జామ్ వరకు ఇది పేపర్ సెక్టర్ ఒక టెక్నిక్ అనమాట. కన్ఫ్యూజింగ్ టాపిక్లో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళని డైవర్ట్ చేసేస్తారు. సో బయోటెక్నాలజీలో నేను చెప్పే టాపిక్స్ ఇవే, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వెన్ కమింగ్ టు బయోమాలిక్యూల్స్ యూనిట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్, వైటమిన్స్. దీనికి ఏ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే వైటమిన్స్. వైటమిన్స్ లేకోకుండా క్వశ్చన్ పేపర్ ఉందా? 2022 కానీ 2023 కానీ మొన్న జరిగిన ఎగ్జామ్ 24 కానీ వైటమిన్స్ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. మోర్ దాన్ 2 bits to 3 bits కూడా ఇచ్చినారు, మోర్ దాన్ 2 bits. కొన్నిసార్లు 4 కూడా అడిగినారు. ఏదో పేపర్ నేను చూడలేదు సరిగ్గా, 4 అయితే అడిగినారు ఆ పేపర్లో. 22 24 అనుకుంటా 4 bits అడిగారు ఇండైరెక్ట్గా. వైటమిన్ డి గురించి అడిగారు, తర్వాత B12 గురించి అడిగారు, బెరీ గురించి అడిగారు, థైమిన్ గురించి అడిగారు. సో ఇంకా ఉన్నాయి ఎక్సెట్రా. వాళ్ళు ఇండైరెక్ట్గా అడుగుతారు అనమాట. స్కర్వీ డిసీజ్ గురించి ఇలా ఇండైరెక్ట్గా అడగడం వల్ల మన వాళ్ళు వైటమిన్ అనే టర్మ్ లేదు కదా, అసలు వైటమిన్ క్వశ్చన్ కాదు ఇది అనుకుంటారు. బట్ ఎవ్రీ థీమ్ అనేది రిపీటెన్స్లో ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో నేను అందుకే చెప్పాను, కంటిన్యూస్గా మీరు స్కిప్ చేయకుండా ప్రతిదీ వింటే దిస్ వీడియో ఈజ్ ఎనఫ్ ఫర్ యూ టాప్ 50లో ఉండడానికి. దిస్ ఈస్ డ్యామ్ షూర్. బయోమాలిక్యూల్స్ టాపిక్లో వైటమిన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చూసుకోవాలి అంటే సైకిల్స్. 100% సైకిల్స్ ఇస్తారు. ఏ సైకిల్ అడగచ్చు? క్రెబ్ సైకిలా, గ్లైకాలసిసా,
ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషనా అండ్ ఫర్మెంటేషనా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి గ్లైకాలసిస్. అందరికీ తెలుస్తుంది. గ్లైకాలసిస్లో స్టెప్స్ అడగచ్చు, లేకపోతే ఎంజైమ్స్ అడగచ్చు. నెక్స్ట్ ప్రియారిటీ క్రెబ్స్ సైకిల్. సక్సినేటివ్ డిహైడ్రోజినేస్ ఇది ఒక ఎంజైమ్ అనుకుందాం. ఇది ఏ దాన్ని సప్రెస్ చేసేకి యూజ్ అవుతుంది. తర్వాత సీక్వెన్స్ అడగచ్చు. మ్యాలేట్ తర్వాత ఫిమరేట్ తర్వాత మ్యాలేటా, లేకపోతే ఆల్ఫా కీటో గ్లిటారిక్ యాసిడ్లో ఎంత వాటర్ అనేది లెఫ్ట్ అవుతుంది, అంటే వాటర్ కాదు కార్బన్స్, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ అనేది ఎక్కడ లెఫ్ట్ అవుతుంది. మనకి వాటర్ H2O మాలిక్యూల్స్ ఎక్కడ లెఫ్ట్ అవుతున్నాయి, అటు సైడా ఇటు సైడా, అంటే మనకి 2 పొజిషన్స్లో లెఫ్ట్ అవుతాయి వాటర్ క్రెబ్స్ సైకిల్లో. అది చెక్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత గ్లైకాలసిస్కి వచ్చేసరికి మీరు అంత సైకిల్ అంతా రాసి బట్టి పట్టాల్సిన పని లేదు. ఆబ్జెక్టివ్లో ఎలా చదవాలి అలానే చదవాలి. అంటే ఏటీపీ మాలిక్యూల్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎనరోబిక్ కండిషన్లో, ఏరోబిక్ కండిషన్లో ఏటీపీ మాలిక్యూల్స్ ఎన్ని జనరేట్ అవుతున్నాయి పర్ఫెక్ట్గా చూసుకోవాలి. దీనికి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉంది. కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు చాలామంది చేస్తారు. ఆప్షన్స్లో 32, 7, 9 మళ్ళీ తర్వాత 2 అని ఇచ్చాడు అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పెట్టేస్తారు రాంగ్ ఆన్సరే. దీన్ని డీప్గా సెర్చ్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 32 మాలిక్యూల్సా, ఏరోబిక్ కండిషన్లో నేను అడుగుతున్నా 32నా లేక 9నా, ఓవరాల్గా రెండు కలిపి ఎన్ని, 7ఆ 9ఆ, ఎనరోబిక్ కండిషన్లో 7ఆ లేకపోతే 9ఆ, రెండు కలిపితే ఎంత, 32 ఏటీపీ మాలిక్యూల్స్ అని చాలామంది చెప్తున్నారు. కొంతమంది 34 కూడా అంటారు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఇది చెక్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 5 యూనిట్స్. ఈ నెక్స్ట్ 5 యూనిట్స్ ఎలా ఉన్నాయంటే నేను చెప్తాను. చాలా సింపుల్ టాపిక్స్ అవి. దాని నుంచి పెద్ద బిట్స్ కూడా అడగరు. మనకి అడిగితే న్యూట్రిషన్ గురించి అడుగుతారు. న్యూట్రిషన్లో ప్లాంట్ న్యూట్రిషన్, మళ్ళీ తర్వాత అనిమల్ న్యూట్రిషన్ గురించి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్క్రీన్లో, ఈ 5 యూనిట్స్లో టెక్నిక్స్ ఉన్నాయి కదా. టెక్నిక్స్ మనకి హయ్యర్ స్టాండర్డ్ వెళ్ళే కొద్దీ జెల్ ఎలక్ట్రోపోరసిస్, క్రోమటోగ్రఫీ, కెలరోమెట్రీ అండ్ బ్లాటింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్లాటింగ్ టెక్నిక్స్లో నార్థన్ బ్లాటింగ్, వెస్ట్రన్ బ్లాటింగ్, సదరన్ బ్లాటింగ్, వీటిలో ఏది ఇంపార్టెంట్ అంటే నార్థన్ బ్లాటింగ్ అండ్ సదరన్ బ్లాటింగ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పీసీఆర్ అనేది ఎలా అడుగుతారంటే దాంట్లో టెంపరేచర్స్ అడగచ్చు. 90 degrees, 60 degrees. సో దాంట్లో ఒక ఆర్గానిజం యూస్ చేస్తాం, థర్మస్ ఆక్వాటికస్ అని చెప్పేసి. ఎందుకు అది యూస్ చేస్తామంటే ఇట్ కెన్ ఏబుల్ టు టాలరేట్ మోర్ దాన్ 120 degrees Celsius. అంటే 120 degrees కంటే ఎక్కువ టాలరేట్ చేస్తుంది. అది టాలరెంట్గా ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. కానీ అన్ని ఆర్గానిజమ్స్ అలా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై అనే ఆర్గానిజం ఉంది. ఈకోలై అది 90 degreesకి వచ్చేసరికి చనిపోతుంది కదా. అంతా కూడా అవసరం లేదు, 70, 80 ఆ రేంజ్కి వచ్చేసరికి చనిపోతుంది. సో థర్మస్ ఆక్వాటికస్ అలాంటిది కాదు. అందుకు మనం పీసీఆర్లో యూజ్ చేస్తాం డిఎన్ఏ సెగ్మెంట్స్ కాపీస్ కోసం. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో మనం అసలు ఎందుకు యూజ్ చేస్తాం? క్రైమ్స్ కోసం యూజ్ చేస్తామా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో పర్ఫెక్ట్గా కొన్ని థీమ్స్ ఉన్నాయి. నేను అవి లాస్ట్లో పోస్ట్ చేస్తాను మీకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి. ఒక షార్ట్ పేజ్ చూపిస్తాను. ఆ షార్ట్ పేజ్ ఈజ్ ఎనఫ్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. అండ్ మైక్రోస్కోపిక్ వచ్చేసరికి లైట్ మైక్రోస్కోప్ అండ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉన్నాయి కదా, ఎనఫ్.
లైట్ మైక్రోస్కోప్ అండ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఫస్ట్ సిలబస్లో ఇచ్చిన దానికి స్టిక్ అవుదండి. వీటికి స్టిక్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమ్యూనిటీ టాపిక్ ఉంది. ఇమ్యూనాలజీలో మనకి మొన్న అడిగారు మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్ అని. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది మనకి సిలబస్లో హైలైట్ చేయలేదు, సిలబస్లో అసలు ఇవ్వలేదు. బట్ ఇమ్యునాలజీ టాపిక్ కాబట్టి అన్నీ చదవాలి. ఎంహెచ్సి అని అడిగారు అనుకోండి, మేజర్ హిస్టో కాంపాటబిలిటీ కాంప్లెక్స్ అని చెప్పేసి, అది కూడా చదువుకొని పోవాలి కదా. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఉన్నాయి. మళ్ళీ దాంట్లో సబ్గా అడగచ్చు, ఆల్ఫా, బీటా, గామా, దాని స్ట్రక్చర్ అడిగిన తర్వాత మనం క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అక్కడ. ఎందుకంటే ఇమ్యూనాలజీ అని టాపిక్ చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన సబ్ హెడింగ్స్ మాత్రం చదువుకొని పోతే అక్కడ మనం ఆన్సర్ చేస్తామా చేయలేమా అనేది చెప్పలేం. దిస్ ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ సైన్స్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఇమ్యూనాలజీ టాపిక్ని మనం కంప్లీట్ చేయలేం. మోనోక్లోనల్ యాంటీబాడీస్తో పాటు పాలీక్లోనల్ యాంటీబాడీస్ కూడా చదవాల్సిందే. ఇమ్యూనోటెక్నిక్స్ ఉన్నాయి. మళ్ళీ హైపర్ సెన్సిటివిటీ. ఈ హైపర్ సెన్సిటివిటీలో మనకి ఎన్నిసార్లు బిట్ వచ్చింది అనేది ఒకసారి గమనిస్తే మోర్ దాన్ ట్వైస్ బిట్ అడిగాడు. ఇమ్యూనోటెక్నిక్స్ మనకు తెలుసు, డబుల్ ఇమ్యూనోడెఫిషన్, రాకెట్ ఇమ్యూనోడెఫినేషన్. సో ఈ డిఫ్యూజన్స్ అన్నీ డబల్ ఇమ్యూనోడిఫ్యూజన్, సింగిల్ ఇమ్యూనోడిఫ్యూజన్. ఒకసారి పర్టికులర్గా వాటిలో ఏంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, యాంటీసీరా అంటే ఏంటి, యాంటీబాడీస్ ఎక్కడ వేస్తాము, వెల్స్ని ఎలా పంచర్ చేస్తాం, అది ఎక్స్పెరిమెంటల్గా ఒకసారి చూసుకోండి. సో అలా అన్నీ అడక్కోకుండా డైరెక్ట్గా అవుటర్లోని టెక్నిక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇలా కూడా అడగచ్చు కదా. అడగకూడదు అనేది ఏమన్నా రూల్ ఉందా? రూల్ లేదు. సో ఇమ్యూనాలజీ టాపిక్ అంటే కంప్లీట్గా టాపిక్ టు టాపిక్ మనం సిలబస్ వాటికే స్టిక్ అవుతే మాత్రం బిట్స్ ఖచ్చితంగా లాస్ అవుతాం. వెన్ కమింగ్ టు టెక్నిక్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. సెంట్రిఫ్యూగేషన్, క్రోమటోగ్రఫీ, బ్లాటింగ్ టెక్నిక్స్, నార్దర్న్ అండ్ వెస్ట్రన్ బ్లాటింగ్ చాలా ఇంపార్టెంట్, సదరన్ బ్లాటింగ్ కూడా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఏవి 2 ఇంపార్టెంట్ అంటే నార్దర్న్ అండ్ సదరన్ ఇంపార్టెంట్, వెస్ట్రన్ని పక్కన పెట్టేయండి. పీసీఆర్లో వచ్చేసరికి థర్మస్ ఆక్వాటికస్ అనే ఆర్గానిజం, తర్వాత టెంపరేచర్స్, అసలు ఎందుకు యూజ్ చేస్తాం, పొలిమరేజ్ చైన్ రియాక్షన్, ఇది ఒకసారి చూసుకోవాలి. క్రోమటోగ్రఫీ అనే టెక్నిక్ మాత్రమే అది ఒక్కటే అనుకుంటే మాత్రం పొరపాటే. జెల్ పర్మియబుల్ క్రోమటోగ్రఫీ ఉంది, ఓకేనా, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఉంది, చాలా ఉన్నాయి, ఇంకా గ్యాస్ క్రోమటోగ్రఫీ ఉంది, ఎక్సెట్రా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. లాస్ట్లో మీకు ఒక పోస్ట్ అనేది స్టిక్ చేస్తాను. ఆ పారాగ్రాఫ్ ఒకసారి మీరు జస్ట్గా బ్రీఫ్ అనలైజ్ చేసుకుంటే అంటే బిట్ అనేది ఏ విధంగా అడగచ్చు అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎవల్యూషన్ నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. ఎంత డెప్త్ ఉంటుందంటే అంత డెప్త్ ఉంటుంది. మనం స్టేట్ టీఎస్పిఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, లేకపోతే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పేపర్స్ తీసుకుంటే ప్రిలిమ్స్ పేపర్స్ ఉంటాయన్నమాట. వాటిలో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అని ఒక టాపిక్ ఉంటుంది, అంటే స్టాండర్డ్ సిలబస్ అనమాట. వాళ్ళు కూడా మన ఎన్సీఆర్టీసే చదువుతారు. క్లాస్ 11 ఎన్సీఆర్టీస్, క్లాస్ 12 ఎన్సీఆర్టీస్, ఐ థింక్ క్లాస్ 12లో ఉంది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ టాపిక్. లాస్ట్ 4 యూనిట్స్ ఉంది కదా, లాస్ట్ 4 యూనిట్స్లో ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్స్ అంటే లాస్ట్ 4 యూనిట్స్ ఖచ్చితంగా చదవాలి. దాంట్లో ఎకాలజీ అంటే ఏంటి, ఎకాలజీ టర్మ్ అసలు ఎవరు డిఫైన్ చేశారు, ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి, పాపులేషన్ పిరమిడ్స్ వేరే ఉంటాయి, ఏజెస్కి వేరే ఉంటాయి, ఓకేనా. ఎకాలజీలోనే మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. టర్మినాలజీ, వాట్ ఈస్ బయోడైవర్సిటీ, కింద ఆప్షన్స్ ఇస్తాడు అంతే, ఫట్ రాకపోతే అయిపోయింది. ఇంకా వాట్ ఈస్ బయోడైవర్సిటీ అంటారు. మనం అంత చదువుకొని పోతాం ఎకాలజీ మొత్తం, ఎన్విరాన్మెంట్ అంతా. వాట్ ఈస్ బయోడైవర్సిటీ పర్ఫెక్ట్ డెఫినేషన్ మనకు కానీ తెలియకపోతే
నియరెస్ట్ వాల్యూస్ మనకు కానీ ఇచ్చేసినాడు అనుకోండి, ఆప్షన్ 1, 2, 3, 4 అని గాన్, అంతే కదా. సో వెన్ కమ్మింగ్ టు ద సిలబస్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ తర్వాత హార్డీ వీన్బర్గ్ లా. ఎందుకు లాస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్కి వచ్చారని అనుకుంటున్నారు? సిలబస్లో కూడా నేను చెప్పేది చాలా ర్యాండమ్గా చెప్పాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నాయి ఈ వీడియోలో. హార్డీ వీన్బర్గ్ లా అంటే ఒక ఈక్వేషన్ ఉంది హార్డీ వీన్బర్గ్ లాకి. సో ఈ ఈక్వేషన్ని పర్ఫెక్ట్గా చదువుకొని పోవాలి. వాట్ ఇట్ డిఫైన్స్, ఒక్కొక్క టర్మ్ ఏది డిఫైన్ చేస్తుందని. ఎకలాజికల్ అడాప్టేషన్స్ ఉంది కదా, ఎకలాజికల్ అడాప్టేషన్స్ అవి చదువుకొని పోవాలి. పాస్పేట్ సైకిల్ చదువుకొని పోవాలి. నైట్రోజన్ సైకిల్ మోస్ట్ ఇంపార్టెంట్ సైకిల్, అది చదువుకొని పోవాలి. కార్బన్ సైకిల్ చదువుకొని పోవాలి. కార్బన్ సైకిల్ అండ్ పాస్పేట్ సైకిల్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ నైట్రోజన్ సైకిల్. బయో జియో కెమికల్ సైకిల్స్ అంటే అవే వస్తాయి, అంతకు మించి ఇంకా మోర్ డెప్త్ పోవాల్సిన అవసరం లేదు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. సో ఎనర్జీ ఫ్లో, ఫుడ్ చైన్ చిన్నప్పటి నుంచి చూసినాం. ఫుడ్ చైన్, ఫ్రాగ్ వచ్చి స్నేక్, స్నేక్ వచ్చి ఈగలు, అట్లా. గ్రాస్ వచ్చి డీర్, మళ్ళీ తర్వాత డీర్ వచ్చి లయన్. ఇది సింపుల్ టాపిక్ కదా, చిన్నప్పటి నుంచి చదివాం. ఇది కూడా అయిపోతుంది ఫాస్ట్గానే. సో మనకి ఎక్కడ అడుగుతాడు అంటే, నేను ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసిన ప్రకారంగా చూస్తే ఈ టాపిక్లో నుంచి టర్మినాలజీస్ ఎక్కువ పట్టుకున్నాడు. ఎక్టోన్, ఓకేనా, ఎకోటైప్, బయోమ్, బయోమాస్ ఇలా అడుగుతాడు. ఎకోసిస్టమ్ టర్మ్ అడుగుతాడు, టర్మ్ అండ్ ఇట్స్ డెఫినేషన్. సో గివ్ ప్రియారిటీ టు మీనింగ్, అర్థానికి ఎక్కువ వాల్యూ ఇవ్వండి ఈ యూనిట్లో. నెక్స్ట్ టాపిక్ ర్యాంక్ డిసైడింగ్ టాపిక్, దట్ ఈస్ ఫిజియాలజీ. ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ మనం జస్ట్ సీట్ రావడానికి, మార్క్స్ రావడానికి. బట్ ర్యాంక్ డిసైడింగ్ మీన్స్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ. ఇదంతా లివర్, కిడ్నీ, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లివర్, కిడ్నీ, దట్ ఈస్ ఎనఫ్. హార్ట్ గురించి అయితే ఇంతవరకు బిట్స్ అంత డెప్త్ అయితే అడగలేదు. కిడ్నీ గురించి అయితే ఎలాంటి బిట్స్ అడగచ్చు అంటే గ్లామెరులస్, బౌమెన్స్ క్యాప్సూల్, నెఫ్రాన్ అంటే ఏంటి. మళ్ళీ తర్వాత కిడ్నీ అనగానే కిడ్నీ వరకు స్టాప్ కాకూడదు, యురేత్రా, యురేటర్. మళ్ళీ తర్వాత మనకి బ్లాడర్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ యూరిన్ స్టోర్ అయి ఉంటుంది, ఎక్స్పాన్షన్ అయితే ఎంత అవుతుంది, ఎన్ని లీటర్స్ స్టోర్ అవుతుంది, ఆ రీజన్లో వాసోప్రెషన్ ఎక్కడ ఉంటుంది. సో ఇలాంటివన్నీ జస్ట్ బ్రీఫ్గా అనలైటికల్గా మీరే థింక్ చేసుకోవాలి. ఒక్కొక్క యూనిట్ని ఒక 2 days 1 day కూర్చున్నా కూడా అయిపోతుంది, అంత ఈజీ సిలబస్ ఇది. మరి వెన్ కమింగ్ టు ది కంపోజిషన్ ఆఫ్ ది బ్లడ్, కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ గురించి అయితే ఇంతవరకు ఇలేదు. మీరు చూసుకుంటే pH చూసుకోండి, నేను చూశాను. బ్లడ్ గురించి అయితే అంత డెప్త్గా అయితే అడగలేదు, జస్ట్ నార్మల్గా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గురించి అయితే అడిగాడు అనుకుంటాను. ఫిబ్రినోజన్, థ్రాంబోకైనేజ్, ఈ ఎంజైమ్స్ ఉన్నాయి కదా, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గురించి అడగచ్చు అంతే. హెపారిన్ అనేది తెలుసు కదా, క్లాటింగ్ని అవాయిడ్ చేస్తుంది. సో ఇవన్నీ యాంటీకోయాగులెంట్ అంటే ఏంటి, బ్లడ్ గ్రూపింగ్, మరి టైప్స్ జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి. ఇవి మెయిన్ వచ్చేసి లివర్ అండ్ కిడ్నీ గురించి పర్ఫెక్ట్గా చూసుకోవాలి. లివర్, కిడ్నీ, హార్ట్ వరకు వెళ్ళకండి. ఒకవేళ హార్ట్ గురించి మీరు చదివినా మీకు గుర్తుపెట్టుకోలేరు లాస్ట్ మినిట్ ఆఫ్ ది ఎగ్జామ్లో. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏం గుర్తుండాలి అంటే, మనం ఏదైతే పర్ఫెక్ట్గా రఫ్లో రాసుకున్నామో అదే మనకి ఎగ్జామ్లో రెప్లికేట్ చేయగలం అంతే. సైంటిస్ట్ నేమ్స్ కూడా అంతే. మనకి ఎకాలజీ పార్ట్లో ఎక్కువ సైంటిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్లో, మళ్ళీ తర్వాత జెనెటిక్స్లో. ఇక్కడ సైంటిస్ట్ నేమ్స్ అడుగుతారు ఎక్కువ, జెనెటిక్స్లో కానీ ఎకాలజీ పార్ట్లో కానీ, మరి ఇంకోటి ఏంటి జెనెటిక్ ఇంజనీరింగ్లో. ఇప్పుడు మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత బాస్మతి ఉంది. బాస్మతి ఎవరు, మళ్ళీ తర్వాత మస్టర్డ్ సీడ్స్ ఎవరు చేశారు, మళ్ళీ తర్వాత ఇంకోటి ఉంది, క్లోన్ చేసిన షీప్ ఉంది ఒకటి, ఒక షీప్ ఉంది. ఆ నేమ్ నాకు అకౌంటబుల్ టు రిమెంబర్ ఇట్. ఆ షీప్ అది ఫారెన్ అన్నమాట, అదే ఫారెన్లో చేశారు అది.
ఆ షీప్ నేమ్ ఏంటి? ఆ పేరు కూడా బాగా మంచి ఇదే ఉంది, అది గుర్తుపెట్టుకోవడానికి వీలయ్యేదే. సో ఇక్కడ మనం ప్రతిదీ పాయింట్అవుట్ చేసుకొని చదివితే ప్రతి బిట్ని అటెంప్ట్ చేయగలం. ఇప్పుడు 100కి స్కోర్ ఎంత ఉంది అంటే టాప్ లెవెల్లో అయినా సరే 60కి దాటిపోవడం లేదు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి 58 ఎంత వచ్చింది, ర్యాంక్ 20 బిలో వచ్చింది. అంటే ఎంత మనం స్టేటస్ దిగజారిపోతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ర్యాంక్ వస్తుంది కదా అని చెప్పేసి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే మాత్రం ఒక్కసారి పేపర్ కంప్లీట్ ఈజీ ఇచ్చేసాడు అనుకోండి, ఆ ఇయర్ మీకు ర్యాంక్ రాకుండా పోతుంది. ర్యాంక్ రాకుండా అంటే ర్యాంక్ ఉంటుంది, మోర్ దాన్ 2000 వస్తే ఇట్ ఈస్ నాట్ బెనిఫిట్ ఫర్ యూ. వెన్ కమింగ్ టు ద టాపిక్ బ్లడ్ కోఆగులేషన్. సో ఈ బ్లడ్ కోఆగులేషన్ నేను ఆల్రెడీ చెప్పాను, దాంట్లో సీరం ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ప్లేట్లెట్స్, అసలు సీరం అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, ఈ ఫిజియాలజీలో లివర్కి కిడ్నీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. తర్వాత మజిల్కి ఇవ్వండి. మజిల్లో ఎట్లా అడుగుతారంటే మనకి సాక్రోమీర్, యాక్టినోమైసిన్, యాక్టిన్ అని చెప్పేసి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మజిల్లో మనకి ఎక్స్టాన్షన్ అయినప్పుడు, కాంట్రాక్షన్ అయినప్పుడు ఏవి ఎక్కువ మూమెంట్ ఇస్తున్నాయి అవి చూసుకోవాలి. వెన్ కమింగ్ టు ద టాపిక్ మెటబాలిజం టాపిక్లో మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా, గివ్ మెయిన్ ప్రియారిటీ టు కార్బోహైడ్రేట్స్. సో ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ ఎంఎస్సి లెవెల్. బయలాజికల్ ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎంతైతే ప్రజెంట్ అయింటుందో, అంటే ఒక ఆర్గానిక్ స్టేట్లో ఉండే మైక్రో ఆర్గానిక్స్ తీసిపోయి మనం వాటర్లో సబ్మెర్జ్ చేసినప్పుడు ఒక 1 kg ఆఫ్ వెయిట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత బేర్ చేస్తాయి అనేది మనం తెలుసుకుంటే దాన్ని బయలాజికల్ ఆక్సిడేషన్ అంటాం. దానికి టర్మ్స్ కూడా పర్ఫెక్ట్గా ఒక స్టాండర్డ్ బుక్లో చదివితే చాలా మంచిది. BOD, బయలాజికల్ ఆక్సిడేషన్ డిమాండ్. ఇప్పుడు నేను చెప్పింది బయలాజికల్ ఆక్సిడేషన్ డిమాండ్ ఈజ్ డిఫరెంట్, బయలాజికల్ ఆక్సిడేషన్ ఈజ్ డిఫరెంట్. బయలాజికల్ ఆక్సిడేషన్ అంటే సపరేట్ ఒక టర్మ్, అది దాని గురించి ఒకసారి అడిగారు, చెక్ చేసుకోవాలి. బయోఎనర్జెటిక్స్, నో నీడ్ టు రీడ్, ఈ టాపిక్ నో నీడ్ టు రీడ్. అమైనో యాసిడ్స్ గురించి అయితే, ప్రోటీన్స్ గురించి అయితే మనకు తెలుసు, వాట్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పేసి అలా అడుగుతారు సింపుల్ టర్మ్స్లో. ఇది ఒకసారి బ్రీఫ్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీ కమింగ్ టు ద ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్, ఇన్ డెప్త్ అనాలిసిస్, పే అటెన్షన్ ఫర్ ఇట్. అబ్జర్వ్ హియర్ సెల్ బయాలజీలో 10 bits, జెనెటిక్స్ 8 to 10 bits అదే అప్రాక్సిమేట్, అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో 10 నుంచి 15 bits రావచ్చు. అండ్ టెక్నిక్స్, ఇమ్యునాలజీ రెండు కలిపి 10 bits అనమాట. అంటే ఎందుకు 10 bits చెప్పామంటే టెక్నిక్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, మినిమం ఒక 5 to 6 bits ర్యాండమైజ్డ్గా రావచ్చు. సో అనిమల్ సైన్స్ అండ్ ప్లాంట్ సైన్స్ నుంచి, ఈ ప్లాంట్ సైన్స్ అండ్ అనిమల్ సైన్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్ అనేవి చెప్పేటైతే ఏం పెద్దగా లేవు. సో రెండు కలిపి 10 marks, అంటే the 10 bits. సో న్యూట్రిషన్ టాపిక్ నుంచి 5 bits అనమాట. అంటే ఎలాంటి టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో బయోమాలిక్యూల్స్లో చూసాంగా, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, లిపిడ్స్, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రైస్ చేస్తారని చెప్పా కదా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూస్తాం అనమాట. నెక్స్ట్ ఇది వెయిటేజ్ తర్వాత, ఇది యాక్యురేట్ వెయిటేజ్ అయితే కాదు, దీన్ని నమ్ముకుని ఎగ్జామ్కి అయితే పోకండి. 10 bits ఇవి, 10 bits ఇవి, 10 bits ఇవి ఇలా పాస్ అయిపోవచ్చు మనం. అలా అనుకుంటే మాత్రం కష్టమే.
సో ఇది జస్ట్ బ్రీఫ్ అనాలిసిస్ మాత్రమే, అంటే మీకు కాన్ఫిడెన్స్ తెప్పించడానికి మాత్రమే ఈ వెయిటేజ్. ఇది యాక్యురసీతో లేదు. నేను లాస్ట్ ఇయర్ చూశాను, అంతకుముందు లాస్ట్ ఇయర్ చూశాను, 2022 కూడా చూశాను. ఈ 22, 23, 24 పేపర్స్ అనాలిసిస్ పెట్టుకొని చూస్తే యాక్యురేట్గా ఇన్ని బిట్స్ ఈ యూనిట్ నుంచి ఇచ్చారనేది మాత్రం లేదు అక్కడ. ఇప్పుడు సెల్ బయాలజీ ఉంది టాపిక్, దాంట్లో 10 బిట్స్ అని చెప్తున్నాను, చెప్పలేం. 12 అయినా రావచ్చు, అనుకోకుండా 8 అయినా రావచ్చు, లేకపోతే 7 అయినా రావచ్చు. అలా మొత్తానికైతే ఒక రేంజ్ అంటూ మీకు ఫిగర్ అవుట్ చేస్తున్నా, అంటే ఇంత రావచ్చు అని. అంటే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా వద్దని మీకు అర్థమైపోయింది. ఇప్పుడు జెనెటిక్స్ మీకు అర్థమైంది, మెండలియన్ టాపిక్ అవన్నీ నేను డిస్కస్ చేసాను ఇంతకుముందు సిలబస్లో. సో 8 to 10 బిట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. 8 to 10 బిట్స్ అనేవి మనం వస్తే ఖచ్చితంగా మనం దాంట్లో ఎన్ని పెడతాం అనేది మనం చూసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి ఒకసారి. బిట్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి ఒక 5 to 10 days ముందు ఉంది అనే టైంలో మీరు బాగా రివైజ్ చేసుకోవడం బెటర్. బాగా అంటే సిలబస్ అంతా ఒకసారి రఫ్ నోట్ బుక్స్లో మీరు బ్రీఫ్గా రాసుకోవడం, మళ్ళీ తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం చేస్తే బ్రెయిన్ థింకింగ్ పవర్ అనేది ఆ కొద్ది రోజులు బాగా యాక్టివ్గా ఉంటుంది. అది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ నా అనాలిసిస్ ప్రకారం అయితే అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ని ఎందుకు పెట్టానంటే నేను ఇప్పుడు చూపిస్తాను అదంతా నెక్స్ట్ ప్రాసెస్లో. ఎలిమినేషన్ టెక్నిక్స్. ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్లో మామూలుగా నేను వాడేది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ అరైవల్ అట్ ది ఆన్సర్ రైట్ ఆన్సర్స్ అనమాట. సో 50:50 ఛాన్సెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఎలిమినేషన్ టెక్నిక్లో 2 ఆప్షన్స్ మనకు తెలిసింటాయి అనుకోండి, 2 ఆప్షన్స్ మనకు తెలిసింటాయి, రిమైనింగ్ 2 ఆప్షన్స్ మనకు తెలియదు. ఈ 2 ఆప్షన్స్ ఏవైతే మనకు బాగా తెలుసో వాటిలో ఏదో ఒకటి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 బిట్స్ తీసుకోండి, 10 బిట్స్ మీకు ఏమీ రావు, జస్ట్ 50:50 ఛాన్సెస్. అంటే అన్ని దాంట్లో 2 ఆప్షన్స్ 1 ఆప్షన్ అట్లా తెలిసింది. సో దాంట్లో ప్రాబబిలిటీ ప్రకారంగా అనాలిసిస్ చేస్తే 10 బిట్స్లో 5 బిట్స్ పైనే రైట్ అవుతాయి, అంటే 5, 6, 7 అలా. ఏమీ రాకోకుండా వదిలేయడం కంటే ప్రాబబిలిటీతో పెట్టడం ఎలిమినేషన్ టెక్నిక్ యూస్ చేసి అది బెటర్. ఆప్షన్స్ ఎలిమినేటింగ్ టెక్నిక్ అంటే మనకి రాని ఆప్షన్ను పక్కన పెట్టేయండి, వచ్చిన ఆప్షన్ని తీసుకొని ఇది కరెక్ట్ ఏంటిదని తెలియగానే ఆ 2 ఆప్షన్స్ని ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎలిమినేట్ చేసి పెట్టడమే. అంటే ప్రాబబిలిటీ ప్రకారంగా అయితే 50:50 ఛాన్సెస్ వర్కౌట్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇంకో అనాలిసిస్ ఉంది, సింగిల్ ఆప్షన్ ఎలిమినేటింగ్ టెక్నిక్ అని చెప్పేసి. ఈ సింగిల్ ఆప్షన్ ఎలిమినేటింగ్ టెక్నిక్ అంటే ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఒక ఆప్షన్ మాత్రం తెలుసు మనకి, దాంట్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ మాత్రం తెలియవు. ఒక ఆప్షన్ మాత్రం తెలుసు. అది డేంజర్ సిచ్యువేషన్ అనమాట, అంటే 50:50 ఛాన్సెస్ కిందికి రాదు అది. సో అలాంటివి మీకు ఎక్కువ కనబడినాయనుకో మీరు ఎగ్జామ్ సగానికి సగం లాస్ అయినట్టే, అంటే తక్కువ బిట్స్ రైట్ అవుతాయి. ఇప్పుడు 25 బిట్స్లో మీకు ఒక 15 బిట్స్ అనేవి ఇలాంటివి తగిలాయి అనుకోండి, మీకు ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ 15లో ఒక 5 or 6 రైట్ అవుతాయి. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి సరిపోయింది. పీజీ సెట్లో ఇది బాగా వర్కౌట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండే ఎగ్జామ్స్, నీట్ అలాంటి ఎగ్జామ్స్లో చాలా దెబ్బ పడుతుంది కదా. సో అది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చేసి మనకి పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అంటే పేపర్ సెట్టర్ మైండ్ గెస్ ఎలా చేయాలి అంటే బేస్డ్ ఆన్ PYQs, ప్రీవియస్ పేపర్స్, దట్స్ ఇట్. ఒక యాస్పిరెంట్కి కానీ ఒక స్టూడెంట్కి కానీ వెపన్ ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్ ప్లస్ హార్డ్ వర్క్, అంతే. ఏ దాని మీద హార్డ్ వర్క్ చేయాలి? రైట్ పాత్లో హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. రాంగ్ వేలో హార్డ్ వర్క్ చేసి మరీ దాని రూట్స్ ఏదో తెలుసుకొని మరీ మనం దాని మీద హార్డ్ వర్క్ చేసే కంటే ఫస్టే ఒక మంచి గైడెన్స్ తీసుకుంటే చాలా బెటర్. అంటే అంత పెద్ద ఎగ్జామ్ అంటే అస్సలు కాదు, ఇది చాలా చిన్న ఎగ్జామ్ చెప్పాలనుకుంటే. టఫెస్ట్ అంటే అసలే కాదు, కాంపిటీషన్ ఉందా అంటే అసలే లేదు. బట్ ఎందుకు ఈ అనాలిసిస్ అంటే మనకంటూ ఒక మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఒక రికగ్నిషన్ ఉంటుంది. ఒక యూనివర్సిటీలో వెళ్తే అక్కడ మనం ఉండే పొజిషన్ ఎలా ఉంటుంది? ఏదో 3,000 ఒక 4,000-5,000 4,500 అలాంటి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే వాల్యూ బిలో 100 ర్యాంక్ ఇచ్చే వాళ్ళకి ప్రియారిటీ వాళ్ళకి ఇస్తారా అంటే ఇవ్వరు కదా. స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది.
హీజ్ ఏ గుడ్ స్టూడెంట్ అని చెప్పేసి. సో ఇందుకోసం కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అటెండ్ అవ్వాలంటే. వస్తుందా రాదా 50-50 ఛాన్సెస్లో ఉంటారు. సెకండ్ కౌన్సిలింగ్ వరకు మళ్ళీ వెయిట్ చేయాలి, అప్పుడు కూడా వస్తుందో రాదో తెలియదు. లాస్ట్కి ఎక్కువ పేమెంట్ కట్టి పోవాలి. ఇంత అవసరం లేకోకుండా మంచి ర్యాంక్ తెచ్చుకోవడం బెటర్. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు ఇంత పేషెన్స్తో వీడియో అయితే చేయలేదు. ప్రీవియస్ పేపర్స్ టేక్అవుట్ చేసి అనాలిసిస్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా నేను ఎంత చేసుకుంటానో, ఎంత కేర్ తీస్తానో ఈ లైఫ్ సైన్స్ కోసం. సో ఇక్కడికి మరి కింద సూసైడల్ బ్యాగ్ కీవర్డ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ బ్యాగ్ అనే పదము ఇంకో చోట కూడా యూజ్ చేశాడు, సూసైడల్ అనేది రీప్లేస్ చేశాడు 2024లో. అది కూడా నేను చూపిస్తాను. సో సూసైడల్ బ్యాగ్ అనేది మోర్ దాన్ ట్వైస్ మనకి ఎగ్జామ్స్లో అపియర్ అయింది. ఇలాంటి చాలా ట్రిక్స్ ఉన్నాయి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మరీ మీకు ఈ పీడిఎఫ్ చేసి కూడా మరి సెండ్ చేస్తాను. మరి తర్వాత సైంటిస్టుల నేమ్ వచ్చేసి ఏ సైంటిస్ట్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ సైంటిస్ట్ అనుకోండి, వాడిని పక్కన పెట్టేసేయండి. అవి అడగరు. ఎలాంటివి అడుగుతారంటే, ఇప్పుడు డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఇన్వెంట్ చేసినది ఎవరు? గ్రిఫిత్. సో ఈ గ్రిఫిత్ అనేది ఎవరికి తెలియదు, బట్ థామస్ ఆల్వా ఎడిసన్, టెస్లా వీళ్ళందరూ తెలుసు, లూయిస్ పాస్టర్ ఇవన్నీ తెలుసు. ఇలాంటివి సింపుల్గా అడగరు. ఒకవేళ అడిగినా అది మీ లక్. ఎందుకంటే ఎంఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మినిమం బేసిక్స్ ఉండాలి. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చూస్తే చాలా బెటర్ ఇప్పుడు మనకి. వీ కెన్ సీ దట్. సో ఇక్కడ అనాలిసిస్కి వస్తే బాల్బేనియన్ రింగ్స్. ఈ బాల్బేనియన్ రింగ్స్ గురించి 2 times అడిగారు, 2022లో 24లో. ఏ విధంగా అడిగారు చూడండి. ఒకటే థీమ్, అది ఒకటే కాన్సెప్ట్, బట్ 2 times రిపీట్ అయింది. ఆప్షన్స్ చూడండి కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే క్వశ్చన్ యాస్టీస్గా ఆప్షన్స్తో పాటు డంప్ చేయడం లేదు, బట్ ఒక ఐడియా మాత్రం ఉండాలి. ఎందుకు ఆ ఆప్షన్స్ని ఇస్తున్నాడు క్వశ్చన్ కింద. సో దీని గురించి మొత్తం అంతా డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ బాల్బేనియన్ రింగ్స్ అనేది మనకి రిపీట్ అయితే నెక్స్ట్ మనం ఆన్సర్ చేయగలమా లేదా చూసుకోవాలి. అది ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ థీమ్ ఏంటంటే వైటమిన్. నేను చెప్పాను ఆల్రెడీ వైటమిన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని. వైటమిన్ డి అడిగాడు, బెరీ అడిగాడు, మళ్ళీ తర్వాత వైటమిన్ B5 మీరు పట్టుకున్నారు కదా. వైటమిన్ డి బెరీ నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో సరే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ అబ్జర్వేషన్లో మనకు ఆప్షన్స్లో నుంచి కూడా మళ్ళీ రిపీట్ అయ్యి క్వశ్చన్ తయారవుతుంది. అది ఇప్పుడు B5 ఇచ్చాడు కదా ఆన్సర్ ఇక్కడ మిడిల్లో, మళ్ళీ ఇక్కడ వచ్చేసి B1 ఇచ్చాడు ఫస్ట్ 2023లో. 2024లో చాలాసార్లు అడిగాడు వైటమిన్ గురించి. నేను ఇప్పుడు చూపిస్తాను దాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఇదే. సో ఈ యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి అని అడిగాడు, క్యాల్సిట్రయోల్ దానికి ఆన్సర్. ఇట్లా ప్రతిదీ 2024లో కూడా 2 times అడిగాడు, మోర్ దాన్ ట్వైస్ అడిగాడు అనమాట. ఈ వైటమిన్ని బాగా చెక్ చేసుకుంటే ప్రీ నాలెడ్జ్ పెట్టుకొని పోతే ఈ బిట్ అడుగుతాడు, ఈ థీమ్ అడుగుతాడని ఈజీగా బిట్ పెట్టేయచ్చు. అందరికంటే ఫార్వర్డ్ 1 step ఉండొచ్చు. ఇది ఇక్కడ మరి మనం బర్నింగ్ ఫీట్ అనేది చూసాం ఆల్రెడీ, వైటమిన్ B5 సంబంధించినదని. నెక్స్ట్ అడుగుతాడేమో చూడాలి మరి. సో ఇక్కడ వైటమిన్ B12 నేను ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి చెప్పాను వైటమిన్ B12 గురించి. నేను ఒకసారి చెప్పాను, దాని గురించి ఆప్షన్స్ ఇచ్చాడు. ఎంత ఎంత ఇంటెలిజెంట్గా ఇచ్చాడు చూడండి ఆప్షన్స్. అది అందరికీ సిమిలారిటీ ఉందా అంటే రికగ్నైజ్ చేసే దాంట్లో ఆప్షన్స్ని. ఎవరైనా ఫెమిలియారిటీగా ఉంటే ఆప్షన్స్ని ఆల్రెడీ వాళ్ళకి ఈజీ ఉంటుంది. గేట్ ఎగ్జామ్ బాగా ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. మన స్టేట్లో కొంచెం లెవెల్ తక్కువ కాబట్టి ఆప్షన్స్ అనేవి చాలా ఈజీ అనిపిస్తాయి. సో ఇక్కడ మళ్ళీ సాల్యుబుల్ వైటమిన్స్ అడిగాడు, కోఎంజైమ్ యాక్టివేషన్ అంట ఆన్సర్. ఓకేనా.
ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. సో దానికి ఆప్షన్ వచ్చి కోఎంజైమ్ యాక్టివేషన్ అన్నాడు. ఒకసారి చూసుకోవాలి అది. ఇక్కడ వచ్చేసి లాక్టోబాసిల్లస్ లెష్మేనీ. సో ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఒకసారి చూసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి మెండల్స్ జెనెటిక్స్ టాపిక్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. ఈ మెండల్స్ ఎక్స్పెరిమెంట్లో మెండల్స్ ప్రిన్సిపల్స్ గురించి కానీ అతను చేసిన ఎక్స్పెరిమెంట్లోని కంటెంట్ అంటే ద పీస్, రౌండెడ్, వ్రింకిల్డ్, గ్రీను, ఎల్లో, డార్క్, టాలు ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతాడు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అడుగుతాడు ఫర్దర్. నెక్స్ట్ ఇయర్ కాగా నెక్స్ట్ ఇయర్ అయినా. సో నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళందరూ ఒకవేళ ఈ ఇయరే రాసే వాళ్ళు అయితే 2025 మీరు ఖచ్చితంగా ఇవన్నీ చూసుకొని పోవాల్సిందే. 23లో అడిగారు, 2 times అడిగాడు, చూసుకోవాలి. ఇది మళ్ళీ రిపీట్ అయితే బిట్ అనేది పోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఆప్షన్స్ బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఇక్కడ మెండల్స్ ఎక్స్పెరిమెంట్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి. నెక్స్ట్, ద టర్మ్ ఎకోసిస్టమ్ వాస్ ప్రపోజ్డ్ బై అన్నాడు ఏజీ టాన్స్లే. ఇక్కడ ద టర్మ్ ఎకాలజీ వాస్ కాయిన్డ్ బై అన్నాడు ఎర్నెస్ట్ హకెల్. సైంటిస్ట్ నేమ్స్ అడిగాడు. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ టాపిక్లు సైంటిస్ట్ నేమ్ చాలా ఉంటాయి. హార్డీ, వీన్బర్గ్ లా, ఇది ఒక టైప్ ఆఫ్ ఈక్వేషన్. దీని మీద కూడా బిట్టు పడవచ్చు, అవకాశం ఉంది. ఇవన్నీ బాగా చూసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ అనిమల్ సైన్స్, ఇన్వర్టెడ్ బ్రేడ్స్ అండ్ కార్డేట్స్. సో ఈ టాపిక్లో ఫిజికల్ అండ్ కెమికల్ పారామీటర్స్ ఉన్నాయి కదా ఎన్విరాన్మెంట్కి సంబంధించి, మెరైన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఇవి ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ తర్వాత ఫిషెస్లో టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయంటే ఒక మోర్ దాన్ 50 to 60 ఉన్నాయి. అంటే సైంటిఫిక్ నేమ్స్తో కలిపి. సో ఇవన్నీ చదవాలంటే చాలా 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 హెవీగా ఉంటుంది అనమాట, బర్డెన్గా ఉంటుంది. బట్ దాంట్లో రిపీటెడ్గా అయితే ఇంతవరకు ఇచ్చిండేది కొన్నే ఇచ్చారు. అంటే యూనిక్గా ఉంటుంది కదా జెనెటిక్ పరంగా కానీ, లేకపోతే అది లైఫ్ సైకిల్ కానీ, వాటి యొక్క లైఫ్ సైకిల్స్ కానీ, అలా డిఫరెంట్గా యూనిక్గా ఉండేది మాత్రం పర్టికులర్గా చూసుకోవాల్సిందే. ముఖ్యంగా షెల్ ఫిష్ అనేది బాగా చూసుకోవాలి. షెల్ ఫిష్, తర్వాత ఫిన్, మళ్ళీ తర్వాత కల్టివేషన్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కదా, అంటే ఎలా కల్టివేషన్ చేస్తారు, అంటే దాన్ని ఎలా గ్రో చేస్తారు. ఆక్వాకల్చర్ అనుకోండి, అవి ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. అంతకుమించి ఇంకా దీంట్లో డెప్త్ వెళ్ళేకైతే ఉండదు. అడిగితే ఫిషెస్ గురించి అడుగుతాడు, ఇన్వర్టిబ్రేట్స్ అండ్ కార్డేట్స్ గురించి అడుగుతాడు. క్లాస్ 11 NCERT మొలస్కాస్ అంటే ఏంటి, అనలిడ్స్ అంటే ఏంటి, ఆర్థ్రోపోడస్ అంటే ఏంటి, తర్వాత నెక్స్ట్ స్పాంజెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, కార్డేట్స్, నాన్ కార్డేట్స్, వర్టిబ్రేట్స్, మొత్తం అన్నీ ప్రతిదీ పిన్ టు పిన్ ఇచ్చాడు. ఆ బేసిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ ప్లాంట్ సైన్స్లో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిప్టోగ్రామ్స్ అండ్ ఫెనరోగ్రామ్స్. ఈ ఫెనరోగ్రామ్స్కో సో ఇందులో ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టాక్సానమిక్ గ్రూప్స్, క్లాస్ అండ్ ఫ్యామిలీ లెవెల్ అడిగినప్పటికీ మోస్ట్లీ ఫ్యామిలీ గురించే అడుగుతాడు. సో రిలేషన్స్, మళ్ళీ తర్వాత దాంట్లో అందులో ఏమేమి అంటే ప్లాంట్కి వాటర్కి సేమ్ క్లాస్ 12 NCERT మరి క్లాస్ 12 NCERTకి లింకప్ చేశాడు, అంతే కదా. ఇప్పుడు ఇంతవరకు మనం టాపిక్ చదువుకోండేది ఈ అనిమల్ సైన్స్ వచ్చేసి క్లాస్ 11 NCERT ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. నేను బుక్ రీసోర్సెస్ ఇప్పుడే చెప్పేస్తున్నా. ఈ వీటికి క్లాస్ 11 బయాలజీ అండ్ క్లాస్ 12 బయాలజీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎన్విరాన్మెంటల్ ఎకాలజీకి 12th చాప్టర్ అనుకుంటా, 12th యూనిట్, లాస్ట్లో 4 units ఉంటాయి. అవి
ఆ 4th యూనిట్ లాస్ట్లో ఉండేది కెమికల్కి సంబంధించినది, అంటే కెమిస్ట్రీ పార్ట్కి సంబంధించినది. CO2 గ్యాసెస్ అదంత పెద్ద అవసరం లేదు, కానీ ఈ 4 యూనిట్స్లో ఈ 4 చాప్టర్స్లో ఖచ్చితంగా ఫస్ట్ 3 మాత్రం చదవాల్సిందే, చాలా ఇంపార్టెంట్ అవి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్లో నుంచి ఖచ్చితంగా జిబ్బర్లింగ్స్ కానీ, ఆక్సిన్స్ కానీ ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవి ఖచ్చితంగా చూసుకోవాలి. షూట్ గ్రోత్కి ఏవి ఇంపార్టెంట్, ఫ్రూట్ ఏవి ఇంపార్టెంట్, ఈ ప్లాంట్ హార్మోన్స్ అనమాట, ఇవి చెక్ చేసుకోవాలి. మెడిసినల్ ప్లాంట్స్ అవసరం లేదు. మీరు కాంపిటీషన్లో ఉన్నామనుకుంటే, మీరు అందరికంటే ఫస్ట్లో ఉండాలనుకుంటే, అంటే టాప్ 5లో టాప్ 10లో ఉండాలనుకుంటే మెడిసినల్ ప్లాంట్స్ కూడా చదివితే మంచిది. మళ్ళీ తర్వాత ప్లాంట్ సీడ్, బయాలజీ ఆఫ్ ప్లాంట్ సీడ్లో సబ్ పార్ట్స్ ఆఫ్ ద సీడ్, అంటే ప్లాంట్ సీడ్ ఉంటుంది, దాంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్. ఇప్పుడు సపోజ్ మోనోకాట్ అంటే ఏంటి, డైకాట్ అంటే ఏంటి, ఇవి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. నేను చెప్పాను ఆల్రెడీ, బయోజియో కెమికల్ సైకిల్స్, నైట్రోజన్ సైకిల్ చదవాల్సిందని. ఇక్కడ మరీ రిపీట్ చేశాడు టాపిక్ని, నైట్రోజన్ ఫిక్సేషన్ మరీ ఇక్కడ వచ్చింది. మరి ట్రాన్స్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? ట్రాన్స్పిరేషన్ అయితే మనుషుల్లో జరగదు, ప్లాంట్స్లో మాత్రమే జరుగుతుంది, అనిమల్స్లో కూడా జరగదు. సో ట్రాన్స్పిరేషన్ టాపిక్. సో ట్రాన్స్పిరేషన్ ఒకటి చదవాలంటే గట్టేషన్ కూడా చదవండి. ఈ గట్టేషన్ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. ఇప్పుడు మనం చూసాం ఇమ్యునాలజీ టాపిక్లో ఇమ్యునోగ్లోబులిన్స్ అడిగాడు 2024లో ఇమ్యునాలజీ టాపిక్లో ఇమ్యునోగ్లోబులిన్స్ అడిగాడు. సిలబస్లో ఇచ్చాడా? ఇవ్వలేదు, బట్ జస్ట్ హెడ్డింగ్లో ఇస్తాడు, ప్లాంట్ సైన్స్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ కూడా సేమ్ అంతే, అక్కడ కూడా ఇమ్యునాలజీ అని ఇచ్చాడు, ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది ఇచ్చాడు. సరే, అంటే అన్నోన్ టాపిక్స్ కూడా ఇవ్వచ్చు అనమాట, అంటే సిలబస్లో ఉంటాయి అవి, మనం చదువుకోవాలి. ట్రాన్స్పిరేషన్ మాత్రం చదివి వదిలేయకూడదు, గట్టేషన్ కూడా చదవాల్సిందే. నెక్స్ట్ టాపిక్ మైక్రోబయాలజీ, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ బట్ టఫెస్ట్. అటెంప్ట్ చేసేటప్పుడు టఫెస్ట్, చదివేటప్పుడు ఈజీ. మైక్రోబియల్ డిసీజెస్ ఉన్నాయి ఇన్ ప్లాంట్స్, ఇది ఖచ్చితంగా చదవాలి. అందుకే నేను గ్రీన్ హైలైటర్తో హైలైట్ చేయాలి. ఇప్పుడు వరకు నేను గ్రీన్ హైలైటర్తో ఏవైతే హైలైట్ చేసినానో అవి వదలకండి. మేము టాప్ 10లో ఉండాలనుకుంటే మొత్తం సిలబస్ని అంతా నేను ఒకసారి చెప్పాను కదా బ్రీఫ్గా, అంటే ఏ డైమెన్షన్స్లో బిట్ రావచ్చని, అవి చూసుకోండి. మీరు ఇంకా డెప్త్గా చేయండి అని వీడియో అని చెప్తే నేను కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి, నేను ఖచ్చితంగా ఇంకా డెప్త్గా చేస్తాను వీడియో మాత్రం. అంటే ప్రతి టాపిక్కి, ప్రతి యూనిట్కి ఒక జిస్ట్ ఆఫ్ క్రిస్ప్ నోట్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ మైక్రోబయాలజీ అనే టాపిక్లో ఐసోలేషన్, కల్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఖచ్చితంగా చదవాల్సిందే. అండ్ స్టెయినింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, గ్రామ్ స్టెయినింగ్, సింపుల్ స్టెయినింగ్, యాసిడ్ ఫార్ స్టెయినింగ్, ఇవన్నీ ఖచ్చితంగా చదవాలి. మళ్ళీ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ ఉంది, దీంట్లో లాగ్ ఫేజ్ చదవాలి, ల్యాగ్ ఫేజ్ చదవాలి, స్టేషనరీ ఫేజ్ చదవాలి, డెత్ ఫేజ్ చదవాలి, ఇవన్నీ చదవాల్సిందే. ఎందుకు చదవాలంటున్నానంటే బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టేషనరీ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ లాగ్ ఫేజ్ అడగచ్చు, ఎందుకు ఆ ఫేజెస్ అనేవి అలా ఉంటాయి, లాగ్ ఫేజ్ అంటే ఏంది, ల్యాగ్ ఫేజ్ అంటే ఏంది. ల్యాగ్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్. ఇవి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ హ్యూమన్లో డిసీజెస్ ఉన్నాయి కదా, టైఫాయిడ్ అనేది ఎలా వస్తుంది, సో వాట్ ఆర్ ద కాజెస్, సిమ్టమ్స్ ఏంటి, జస్ట్ సిమ్టమ్స్ అడిగేసి కింద ఆప్షన్స్ అయినా వదిలేయచ్చు, ఇది ఒకసారి చూసుకోవాలి. ఇంకా బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఉన్నాయి కదా, ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈ మూడిట్లో వైరస్ అండ్ ఫంగై మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ డిసీజెస్ గురించి ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ అనేది ప్లాంట్ మైక్రోబ్ అండ్ ఇంటరాక్షన్స్. ప్లాంట్ అండ్ మైక్రోబ్ ఇంటరాక్షన్స్ తెలుసు కదా, ప్లాంట్స్ అనేవి మైక్రోబ్స్ లేకుండా బతకలేవు, అవి పాలినేషన్లోనూ యూజ్ అవుతాయి, సో సింథసిస్ అండ్ గ్రోత్లోనూ యూజ్ అవుతాయి మనకు రూట్స్ దగ్గర, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. గ్రీన్ హైలైటర్తో చేసినటువంటి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ అండ్ హెటరోట్రోపిక్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ ఆటోట్రోపిక్ అండ్ హెటరోట్రోపిక్స్లో కీమోట్రోపిక్, కీమో ఆర్గానిక్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ బాగా చెక్ చేసుకోవాలి. అండ్ బయాలజికల్ వాల్యూ ఆఫ్ ప్రోటీన్స్, మాల్ న్యూట్రిషన్,
అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజియలాజికల్ రోల్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ లివింగ్ సిస్టమ్స్ అన్నారు. ఇందులో ఒకటి మిస్ అయిన టాపిక్ ఏంటంటే డిజార్డర్స్. ఈ డిజార్డర్స్ అనేవి కంపల్సరీ చూసుకోవాలి న్యూట్రిషన్లో. మాల్ న్యూట్రిషన్, క్వాషియోట్కర్, డౌన్ సిండ్రోమ్, తర్వాత జెనెటిక్స్లోని డిసీజెస్ కూడా ఒకసారి చూసుకుంటే బెటరే. డిజార్డర్స్ అన్నాక సెక్స్ లింకేజ్డ్ డిసీజెస్ అంటే ఏంటి, టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి, డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి డిసీజెస్ అన్నీ ఒకసారి, డిజార్డర్స్, ఈ న్యూట్రిషన్ అనే కాకోకుండా వేరేటివి కూడా అన్నీ ఒక పేపర్లో రాసేసుకొని పెట్టుకుంటే సైంటిస్ట్ నేమ్స్తో సహా చాలా ఇంపార్టెంట్. అండ్ బయాలజికల్ వాల్యూ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చేసి మనకి ర్యాండమ్గా ఎలా అడుగుతాడో తెలియదు. వాల్యూస్ అడగచ్చు. క్యాలరీస్, ఫ్యాట్ ఎంత పర్సెంటేజ్ ప్రజెంట్ ఉంటుంది, 1 క్యాలరీ అంటే ఎంత, 1 ఫ్యాట్ అంటే ఎంత ఈజ్ ఈక్వల్స్ టు క్యాలరీస్ అని అడగచ్చు. సో ప్రీవియస్ పేపర్స్లో ఎలా అడిగేవాళ్ళు అంటే ప్రీవియస్ పేపర్స్లో డెప్త్ అయితే నార్మల్గా ఇచ్చారు పేపర్ని, బట్ రిపీటెడ్ థీమ్స్ ఆల్రెడీ మీకు చూపించాను, అవి ఫాలో అయితే సరిపోతుంది.